హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 27 చూసే ముందు పార్ట్ 26 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వామ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? వీడేమో ఇన్నోసెంట్ల నాటకాలు ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నేనే బలిపశువునా అని టెన్షన్ పడుతూ ప్రతాప్ వర్మని చూసి వీడు ఎవ్వరికి వాల్యూ ఇవ్వడు, ఆఖరికి కన్న తండ్రికి కూడా. ఇప్పుడు సార్ నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూనే టెన్షన్తో కొట్టేసుకుంటుంది చైత్ర. రాణా, బీ సీరియస్ అని చైత్రని బాబుని నైట్కి ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వే కదా అన్నాడు ఉదయ్ సూటిగా ఆన్సర్ కావాలి అన్నట్టు చూస్తూ. హా, నేనే అని నిర్లక్ష్యంగా ఇచ్చిన రాణా ఆన్సర్తో ప్రతాప్ వర్మ మొహం కందగడ్డలా మారింది. ఎందుకు తీసుకొచ్చావు? అంత నైట్ టైం అలా ఇద్దరిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అదే అంకుల్ అడుగుతున్నారు అని ఉదయ్ చెప్తూ ఉంటే, నీకు తెలియకుండా ఏం జరిగిందిరా అని అంతా నీకు తెలుసుగా అంటూ ఉదయ్ని లాక్ చేసి, ఆ పెద్ద మనిషికి నువ్వు చెప్పుకో అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా, నేను చెప్పడం ఏంటి అని అడుగుతున్న ఉదయ్ మాట పట్టించుకోకుండా చైత్ర వైపు చూస్తూ, లక్కీ లేచాడా అని అడిగితే, లేచాడు సార్ అంటూ తడబడుతూ ఆన్సర్ ఇచ్చింది చైత్ర. నిద్ర లేచిన వాడిని రూమ్లో వదిలేసి ఇక్కడేం పని నీకు? పోయి వాడిని రెడీ చేసుకుని తీసుకురా అని ఆర్డర్ వేసేసరికి బాబు కమాండ్తో ఓకే సార్ అన్న పరుగు పెట్టింది. రాత్రి జరిగిన బీభత్సంతో రాణాను చూడటానికి భయపడుతున్న చైత్ర భయానికి వింతగా చూస్తూ ఉన్నారు ఉదయ్ అండ్ ప్రతాప్ వర్మ. వాళ్ళిద్దరి ఫేస్ ఎక్స్ప్రెషన్కి దీని భయంతో వీళ్ళకి బ్రెయిన్ ఆఫ్ అయినట్టుంది. దీనికి ఇలా అయిపోయారు. ఇక రాత్రిది చూస్తే మూర్ఛపోతారేమో అని అనుకున్న రాణా లిప్స్ మీద నవ్వు చేరింది. చైత్ర వెళ్లే వరకు చూసి, ఏం జరుగుతుందిరా అని అయోమయంతో అడిగాడు ఉదయ్. చూసి నన్ను అడుగుతావేంట్రా అంటూ ఉదయ్ షోల్డర్కి స్లాప్ ఇచ్చి బెడ్ మీద పడుకున్న పెద్ద మనిషికి ప్రస్తుతం ఏ పని లేక ఇలా ఖాళీగా ఉండి క్లాసులు పీకాలనుకుంటున్నాడు. ఆయనకి లేకపోతే నీకన్నా ఉండాలిగా బుద్ధి అని స్ట్రెస్ చేసి అంటూ తండ్రిని చూశాడు రాణా. ఇండైరెక్ట్గా తన మేటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దంటూ వార్న్ చేసిన రాణా సీరియస్నెస్కి ప్రతాప్ వర్మ పళ్ళు బిగించి ముఖం పక్కకు తిప్పేశారు. నాకు రావడం లేట్ అవుతుంది, వచ్చాక ఇద్దరం కలిసి సైట్కి వెళ్దాం, ఈలోపు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకో అని ఉదయ్తో చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళాడు రాణా. అంకుల్, మీరు టెన్షన్ తీసుకోవద్దు, వాడితో నేను మాట్లాడతాను అని ప్రతాప్ వర్మకి మాటిచ్చి ఉదయ్ బయటకు వస్తే తన కోసమే వెయిట్ చేస్తూ ఉంది నేహ. ఉదయ్ని చూడడమే చెయ్యి పట్టుకొని ఒక కార్నర్కి లాక్కెళ్ళింది. నేహ అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. అటు ఇటు చూసి ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అని సీక్రెట్ వాయిస్లో అడుగుతూ ఉంటే, ఎవరిద్దరి మధ్య దేని గురించి అడుగుతున్నావు నేహ, క్లియర్గా చెప్పు అన్నాడు కన్ఫ్యూజ్ ఫేస్తో. హో గాడ్, 24 అవర్స్ బావతోనే ఉంటావు, నేను ఎవరి గురించి అడుగుతానో ఆ మాత్రం గెస్ చేయలేవా అంటూ విసుక్కున్న నేహ వెంటనే చైత్ర గురించి అని క్లారిటీ ఇవ్వడంతో, నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని నేహ మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో క్వశ్చన్ చేశాడు. ఫ్యామిలీ మ్యాటర్ కదా, అంతకు మించి ఏం లేదు అని నార్మల్గా చెప్పడంతో, తెలీదు అని వెళ్ళడానికి కదిలాడు ఉదయ్. నీకు తెలియకుండా ఎందుకుంటుంది అని ఆత్రంగా ఉదయ్ చేపట్టుకుని ఆపిన నేహ, ప్లీజ్ చెప్పు, బావ గురించి నీకు ఫుల్గా తెలుసని నాకు తెలుసు, ప్లీజ్ చెప్పవా అని కళ్ళు మూసి క్యూట్గా అడుగుతూ ఉంటే చాలా ముద్దుగా కనిపించింది స్నేహ ఉదయ్ కళ్ళకి. బట్ తను అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటోనని చిన్న జలస్ కూడా అతనికి. బీ సీరియస్, వాడి పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఈసారి సీరియస్గానే అడిగాడు, తన చెయ్యి నేహ చేతిలో నుంచి వెనక్కి తీసుకుంటూ. అది ఫ్యామిలీ మ్యాటర్ అని అంది, అంతకు మించి ఓపెన్ అవ్వడం ఇష్టం లేక. దెన్ ఓకే, ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయి అన్నాడు ముక్తసరిగా, తనకు లేని ఇంపార్టెన్స్ కోసం ట్రై చేయడం వేస్ట్ అనుకుంటూ. ఉదయ్ ప్లీజ్ అంటూ వెళ్ళడానికి చూస్తున్న అతని చేయి పట్టుకొని ఆపుతూ ఉంటే ఈసారి చేతి వైపు సీరియస్గా చూశాడు ఉదయ్. అతని సీరియస్ రియాక్షన్తో స్నేహ ఫేస్ మాడిపోతే హ్యాండ్ వదిలేసి దూరం జరిగి, మమ్మీ తెలుసుకోమని చెప్పింది,
అంటూ ఓపెన్ అయింది నేహ. ఈవిడికి పని పాట ఏం లేదు, ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అని రుద్రాణి మైండ్ సెట్కి ఇరిటేట్ అవుతూనే నేహ హ్యాండ్ తన 2 చేతుల్లోకి నెమ్మదిగా తీసుకొని ఐఎమ్ సారీ అని అన్నాడు. ఇట్స్ ఓకే అంది నార్మల్ అవుతూ నేహ. నేను చెప్పినా మమ్మీ వినదు, ఫ్యామిలీ, పరువు, సొసైటీ అని ఫుల్ హడావిడి చేస్తుంది. అయినా నీకు తెలియకుండా ఏది జరగదని మమ్మీకి ఫుల్ కాన్ఫిడెన్స్, అందుకే ఇలా అని అంతకు మించి క్లారిఫికేషన్ అవసరం లేదన్నట్టు ఉదయ్ని చూస్తూ ఉంటే లాంగ్ బ్రీత్ తీసుకున్నాడు ఉదయ్. ఆన్సర్ కోసం అన్నట్టు చూస్తున్న నేహ ఫేస్ని చూసి నిజంగానే నాకు తెలియదు, ట్రై చేశాను, అవ్వలేదు అన్నాడు నిరుత్సాహంగా. ఉదయ్ కూడా తెలియదు అనడంతో ఆశ్చర్యపోవడం నేహ వంతైంది. తన మైండ్ రీడ్ చేసినట్టు ట్రస్ట్ మీ అని నేహ హ్యాండ్ని ప్రెస్ చేసి చెప్తే ఓకే అంది ఉదయ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనెస్టీ చూస్తూ. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, చైత్ర ఈజ్ డిఫరెంట్. ఒక అమ్మాయిని చూసి పర్ఫెక్ట్ అనుకున్నది చైత్ర గురించి మాత్రమే అంతగా ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ తను చాలా మంచిది, నా సిస్టర్ లాంటిది అని ఎఫెక్షనేట్గా చెప్తూ ఆంటీకి తెలియకపోయినా ఓకే, బట్ నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నాను అని తన జెన్యూన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసి లేట్ అవుతోంది అంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్కి ఏమీ తెలియదని ఫిక్స్ అయిన నేహ అదే రుద్రానికి కన్వే చేసింది. వాడికి తెలియదంటే నేను నమ్మను, వాళ్ళిద్దరూ తోడు దొంగలు, కోట్ల ప్రాజెక్టు ఇద్దరు కలిసి మన శత్రువులకి అమ్మేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారని అరచేతులు గుద్దుకుంటూ ఐన్స్టీన్ లెక్క తెగ చించుతోంది రుద్రాణి. ఇలా ఓవర్ థింకింగ్ చేసి నీ బాడీ వెయిట్ పెంచుకుంటున్నావు మమ్మీ, ప్లీజ్ స్టాప్ థింకింగ్ లైక్ దట్ అని నేహ అరిచేసరికి పళ్ళు బిగించి ఏంటి అంటున్నావు అని గొంతు చించుకుంది రుద్రాణి. మమ్మీ నేను చెప్తోంది నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే బాడీ వెయిట్ పెరిగిపోతుందని, అండ్ నువ్వు మిడిల్ ఏజ్లో ఉన్నావు, ఇప్పుడు ఇదంతా నీకు చాలా ఇంపార్టెంట్, సో డోంట్ థింక్ టూ మచ్ అని ఏజ్ గురించి ఎత్తేసరికి కొరకొర చూస్తున్న రుద్రాణి చూపులకు నాలుక కరుచుకున్న నేహ, మమ్మీ ఆ ప్రాజెక్ట్ మిస్లీడ్ అయింది కాబట్టి దానికోసం బావ చైత్రను హౌస్ అరెస్ట్ చేశాడని నేను అనుకుంటున్నా అని తన ఆలోచన చెప్పింది. హౌస్ అరెస్ట్ అన్న మాటలోనే రుద్రాణి ఫేస్ వెలిగిపోతూ ఉంటే అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది నేహ. ఇది కూడా ఒకందుకు మంచిదే అని సంబరపడింది రుద్రాణి. ఇక్కడ వివేక్ సిచ్యుయేషన్ ఇంకా వర్స్ట్గా ఉంది. ఆఫీస్ నుండి తన్ని తరిమేస్తాడు అనుకుంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, అసలు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి రానాకు అని చైత్ర విషయంలో తను అనుకున్నది రివర్స్ అయ్యేసరికి తీసుకోలేక బాటిల్ ముందేసుకొని కూర్చున్నాడు వివేక్. చిన్న చిన్న మిస్టేక్స్కే ఎవ్వరిని వదలని వాడు, అటువంటిది 100 కోట్ల ప్రాజెక్ట్, దాన్ని ఏమి చేయకుండా ఎందుకు ఉన్నాడు అని రాణ డెసిషన్ వెనుక లాజిక్స్ గురించి బుర్రని హీట్ ఎక్కిస్తూ పెగ్గు మీద పెగ్గు లోపల పోసేస్తూ ఉన్నాడు వివేక్. వీళ్ళెవ్వరి టెన్షన్స్తో సంబంధం లేకుండా సూపర్గా బ్రష్ చేసుకొని అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు లక్కీ. ప్రతాప్ వర్మ రూమ్ నుంచి రావడమే కిచెన్కు వెళ్ళి పాలు తీసుకొని రూమ్కు వచ్చిన చైత్రకు ఫ్లోర్ మీద బుక్స్తో కనిపించాడు లక్కీ. బార్లా పడుకొని నిలిపిన మోచేతుల మీద తలపెట్టి వాడి వీక్ సబ్జెక్ట్ అయిన హిందీ లెటర్స్తో కుస్తీలు పడుతూ కాళ్ళు గాలిలో ఆడిస్తూ ఉన్నాడు. హిందీ ప్రాక్టీస్ చేస్తున్నావా అంటూ దగ్గరికి వచ్చి ఫ్లోర్ మీద కూర్చున్న చైత్ర పాల గ్లాసు పక్కన పెట్టి వాడిని ఒళ్ళోకి తీసుకుంది. హా అమ్మా చాలా చేస్తున్నా అంటూ 2 చేతులు బార్లా చాపి ప్రపంచంలోని కష్టమంతా వాడే పడుతున్న ఫీల్తో చెప్తూ ఉంటే సో నైస్ నా బంగారం అని వాడి చీక్ మీద గట్టిగా కిస్ చేసిన చైత్ర రివర్స్లో ఉన్న బుక్ సరిగ్గా పెడుతూ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందేమో అంది నవ్వు ఆపుకుంటూ. హో నో అంటూ ఓవర్ డిప్రెస్ అయిన లక్కీ టక్కున తల కొట్టుకొని నా ప్రాక్టీస్ అంతా వేస్ట్ అయింది అన్నాడు మొహం ఉబ్బేసుకొని. మిస్టేక్ అన్న ఫీలింగ్ కూడా రాకుండా స్మార్ట్గా కవర్ చేస్తున్న లక్కీ రియాక్షన్కి గలగల నవ్వేసింది చైత్ర. మురిసిపోతూ లక్కీ బుగ్గలకు ముద్దు గిఫ్ట్ ఇచ్చి నీ బ్రెయిన్లో హాఫ్ బ్రెయిన్ ఉన్నా చాలరా, మీ మమ్మీ వరల్డ్ క్వీన్ అయిపోయేది అని వాడి స్మార్ట్నెస్కి ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటే అవునా అన్నాడు ఫుల్ ఎక్సైట్మెంట్తో కళ్ళు పెద్దవి చేసి లక్కీ. ఎస్ యు ఆర్ మై గోల్డెన్ బేబీ, ఐఎమ్ నాట్ బేబీ అమ్మా, ఐఎమ్ ఏ బాయ్, బిగ్ బాయ్
అంటున్న వాడి ఉక్రోషానికి ఓకే ఓకే సారీ నా బంగారం అని పాలు పట్టి ముందుగా మెడిసిన్ ఇచ్చింది. నెక్స్ట్ వాడి బాత్ ఫినిష్ చేసుకుని కిందకు వెళ్ళేసరికి వెయిట్ చేస్తూ కనిపించాడు రాణా. వాళ్ళ కోసం అనుకోలేదు చైత్ర. లక్కీకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఇప్పటికీ లేట్ అయిందని వచ్చిన చైత్ర అక్కడ రాణను చూడడమే నిలబడిపోయింది. చైత్ర నిలబడడంతో అటు చూసిన లక్కీకి గోల్డెన్ ఎల్లో షర్ట్ పెయిర్ చేసిన బ్లాక్ సూట్లో కనిపించాడు రాణా. అతన్ని చూడడమే తల్లి ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోవడంతో కోపం ముంచుకొచ్చి మూతి బిగించాడు లక్కీ. అమ్మా ఆకలి, మనం బయటికి వెళ్ళి తిందాం అని చైత్ర చేతి లాగి అరుస్తూ ఉంటే వాడి వాయిస్ విని చూశాడు రాణా. కిందకి వచ్చేటప్పుడు చూసిన రాణా పాప రియాక్షన్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. మూగ ముద్దులా తను నిలబడితే లక్కీ రియాక్షన్తో రియాక్ట్ అయిన రాణా బాబుని తీసుకురా అని చైత్రని చూసి చెప్పి డైనింగ్ ఏరియా వైపు వెళ్తే అదే ఆర్డర్ అన్నట్టు లక్కీని తీసుకుని వెళ్ళింది తను. తన ఇంట్లో సగం ఉన్న ఆ డైనింగ్ టేబుల్ని చూస్తూ నిలబడిన చైత్రను సీరియస్గా చూసేసరికి ఒక చైర్ లాక్కొని లక్కీని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది. వామ్మో, వీడు కళ్ళతోనే నన్ను కంట్రోల్ చేసేస్తూ ఉన్నాడు, ఇది ఇలాగే పోతే నేను బయటపడేదెలా అని వేళ్లు పిసికేసుకుంటున్న చైత్రను పిలవడంతో లక్కీని చూసింది. మనం బయటకు పోదాం, ఇక్కడొద్దు, ఇది మానిల్లు కాదు అంటున్న వాడి మాటలకి బెదురుగా రాణని చూసింది చైత్ర. సైలెంట్గా ఫోర్క్ చేతితో తిప్పుతూ మెయిడ్ పెడుతున్న ఫుడ్ని చూస్తూ ఉన్నాడు రాణా. లక్కీ రిజెక్షన్ తెలుస్తున్న చైత్ర ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు తను. రాణా సైలెన్స్ టెన్షన్ తెప్పిస్తూ ఉంటే చిన్నగా చెప్పింది లక్కీకి, ష్ అల్లరి చేయకూడదు కన్నా, ఈవినింగ్ మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం, ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి కొంచెం తిను అని ప్లేట్ చేస్తూ ఉంటే రాణా ఫోర్క్తో పింగాణి ప్లేట్ మీద హార్డ్గా పడవడంతో క్లంగ్ మన సౌండ్తో ఉలిక్కి పడి చూసింది చైత్ర. చైత్ర చూపే పిలుపు అన్నట్టు కళ్ళు పైకెత్తి చూసిన రాణా చూపుల్లోని వేడికి పెదవులు బిగించి 2 చేతులతో లక్కీని దగ్గరికి తీసుకుంది చైత్ర. ఫోర్క్తో ప్లేట్లోని వెజ్జీని స్మాష్ చేస్తూ చైత్ర మీదే కళ్ళు నిలిపిన రాణా సీరియస్నెస్కి, లక్కీ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఉన్న అన్ని రోజులు మన నీడ్స్ మొత్తం మా బాస్ చూసుకుంటాడు, మనకి ఇక్కడ రైట్ ఉంది, మన అవసరానికి ఇక్కడ ప్రతిదీ మనం యూజ్ చేసుకోవచ్చు అని లెసన్ చెప్పిన టీచర్లా చైత్ర చెప్తూ ఉంటే కార్నర్ స్మైల్తో ఇంప్రెసివ్గా కళ్ళతోనే అప్రిషియేట్ చేసి తలదించాడు రాణా. దొంగ మొహోడు, నా కొడుకు ముందే నాతో డబుల్ రూల్స్ ప్లే చేస్తూ ఉన్నాడు అని తిట్టుకుంటూనే తన ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటూ లక్కీని చూస్తే వాడు పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అమ్మనే. ఏంటి లక్కీ అని అనునయంగా గెడ్డం కింద వేళ్లు పెట్టి అడిగింది. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నంత వరకు మనం ఇక్కడ అన్నీ యూజ్ చేసుకోవచ్చా అని ఎగ్జైట్ అవుతూ డౌట్గా అడిగాడు వాడు. హా చేసుకోవచ్చు అని ఇబ్బందిగా చెప్తూ రాణాను ఓరగా చూస్తే తన వైపే పాయింట్ చేసిన ఫోర్క్ షార్ప్గా కనిపించి గుండె జల్లుమంది. వెంటనే కళ్ళు తిప్పేసి లక్కీతో, నీకు ఇక్కడ అన్ని రైట్స్ ఉన్నాయి, నీకు నచ్చినట్టుండొచ్చు, అన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఎవ్వరూ నిన్ను ఏమీ అనరు అని చెప్తే ఫుల్ ఖుషి అయినవాడు చైర్లో లేచి నిలబడి చైత్ర మెడ చుట్టేసిన వాడి హ్యాపీనెస్ని తల ఎత్తకుండానే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు రాణా. టేబుల్ మీద ఉన్న ఫుడ్ మొత్తం చూసి లక్కీకి పీల్ చేసిన యాపిల్, గుప్పెడు గ్రేప్స్, నానబెట్టి పీల్ తీసిన బాదం పప్పులు, 5 వాల్నట్స్, 1 ఇడ్లీ విత్ సాంబార్తో తినిపించి తాను మాత్రం 2 ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసింది చైత్ర. నా యాపిల్ గాడికి మాత్రం ఏది తక్కువ కాకుండా చూస్తున్న ఈ కంగారుకు ఓవర్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువ అని 2 ఇడ్లీతో సరిపెట్టిన చైత్రను ఇర్రిటేటింగ్గా చూస్తూ 10 మినిట్స్లో స్టార్ట్ అవుదాం, లక్కీతో రెడీగా ఉండు అని చెప్పి పైకి వెళ్ళాడు రాణా. లక్కీతోనా అంటూ షాక్తో కళ్ళు పెద్దవి చేసిన చైత్రను రా అమ్మా అని రూమ్కి లాక్కెళ్ళాడు లక్కీ. బాబుని తీసుకెళ్ళటం అస్సలు ఇష్టం లేదు చైత్రకు, అందులోనూ రాణాతో అసలు ఆ థాటే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. లక్కీకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు ఇవ్వాల్సిన మెడిసిన్ ఇప్పుడు ఇచ్చి డల్గా వాడి పక్కనే కూర్చుంది చైత్ర. అమ్మా ఎందుకు డల్ ఫేస్, హెల్త్ అప్సెటా అని చైత్ర మెడ కింద తన బుజ్జి బుజ్జి చేతులతో చెక్ చేస్తూ అడుగుతూ ఉంటే లేదు అని డల్గా వాడి చేతులకు ముద్దు పెట్టి, సార్ నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అంది నీరసంగా.
వెళ్దాం అన్నాడు మరొక ఆలోచన లేకుండా వాడు. నువ్వు నాతో పాటు వస్తావా అని అయిష్టంగానే అడిగింది. హా వస్తాను అన్నాడు వాడు కాన్ఫిడెంట్గా. నాతో పాటే ఉండాలి, మా డెవిల్ బాస్ నాతోనే ఉంటాడు, ఫ్రీడమ్ ఉండదు అని సాడ్గా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే, ఇట్స్ ఓకే మా, నేను నీతో ఉంటాను, నీతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అని నవ్వుతూ చెప్తున్న వాడి ఫేస్కి కళ్ళల్లో టీయర్స్ తిరుగుతూ ఉంటే గట్టిగా ముద్దు పెట్టుకొని, నా బంగారం రా నువ్వు, ఆ దేవుడు నాకు అన్నీ దూరం చేసినా నిన్ను మాత్రం గిఫ్ట్గా ఇచ్చాడు అని హగ్ చేసుకుని వదిలి, వెళ్దాం పదా అంది వాడిని ఎంకరేజ్మెంట్తో ఎనర్జీ లోడ్ చేసుకొని. ఇద్దరు కిందకి వచ్చేసరికి కార్ దగ్గర స్మోక్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు రాణా. సీరియస్గా ఉన్న అతని ఫేస్కి వాచ్ చూసుకొని లేట్ చేశాను అనుకున్న చైత్ర స్మోక్ చేస్తున్న తన నుంచి బాబుతో డిస్టెన్స్లో నిలబడింది. కింద పడేసిన సిగరెట్ షూ కాలుతో స్మాష్ చేసి రమ్మన్నట్టు చూసి డోర్ దగ్గరికి వెళ్ళాడు రాణా. ఇప్పుడు వీడితో పాటే వెళ్ళాలా అనుకుంటూ ఇబ్బందిగా చూస్తున్న చైత్రను రా వెళ్దామని లక్కీ చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే కదిలి వెళ్ళి లక్కీతో సహా బ్యాక్ సీట్లో ఎక్కి కూర్చుంది. లక్కీ ఉన్నాడుగా ఏమి అనడు అన్న ధైర్యం పాపది. నిజమే, తను అబ్జర్వ్ చేసింది. లక్కీ ముందు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న రాణా బిహేవియర్ తనకు అలానే అనిపించింది. అలా అనుకున్న పాప ఇమాజినేషన్లో ఉందని అర్థమయ్యి కార్ స్టార్ట్ చేయకుండా మిర్రర్లో నుంచే తనను కాల్ చేస్తున్నాయి రాణా చూపులు. పద్ధతిగా కిందకి దిగి బుద్ధిగా బాబుతో సహా నెమ్మదిగా ముందుకు వచ్చి కూర్చుంది. తను వచ్చి కూర్చున్నాక రాణా కార్ స్టార్ట్ చేయడంతో టార్చర్ చేస్తున్నాడని పళ్ళు పటపట కొరికింది చైత్ర. అమ్మా, ఫ్రంట్ నుంచి వ్యూ సూపర్గా ఉంది అని ఎగ్జైట్ అవుతున్న లక్కీకి స్మైల్ ఇచ్చి, నచ్చిందా అని అడిగితే చాలా అంటున్నవాడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. రాణా గురించిన భయంతో లక్కీని వదలకుండా కేర్ఫుల్గా పొదవి పట్టుకొని రాణాను ఓరగా చూసింది. లక్కీ చాలా యాక్టివ్ అండ్ చాలా పొజిటివ్. తనంటే వాడికి ప్రాణం. పసివాడి హ్యాపీనెస్ ఎలా రిసీవ్ చేసుకుంటాడా అని డౌట్గా చూసిన చైత్రకు లక్కీ ఫేస్లోని హ్యాపీనెస్ రాణా కళ్ళల్లో మెరుస్తూ ఉంటే గుండె గతుక్కుమంది. లక్కీ ప్రతి ఫీల్ని క్యాచ్ చేస్తూ ఉన్న రాణాను చూస్తూ, వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మరింత డీప్గా అబ్జర్వ్ చేసిన చైత్రకు అరచేతుల్లో చెమట పుట్టుకొస్తోంది. గుడ్లు అప్పగించి తననే చూస్తున్న చైత్రకు కన్ను కొట్టి వాట్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రాణా. టపటపా కళ్ళార్పుతూ నథింగ్ అని టక్కును తల తిప్పేసిన చైత్ర కొడుకుని ఇంకా గట్టిగా పట్టుకుంది. తన భయానికి నవ్వుకున్న రాణా లక్కీ హ్యాపీనెస్ని తన మెమరీస్లో ఫీడ్ చేసుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. బాబు ముందు యాక్ట్ చేస్తున్నాడని అప్పటి వరకు తనకు తాను సర్ది చెప్పుకున్న చైత్రకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. వీడు ఓవర్ యాక్టింగ్ చేయడం లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. వీడి ఆలోచన అంతా నా కొడుకు మీదే ఉంది. ఎందుకు లక్కీని టార్గెట్ చేశాడు? నా కొడుకును గ్రిప్లో పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తున్నాడా అని పిచ్చి పిచ్చి ఆలోచనతో చైత్ర కొట్టుకుపోతూ ఉండగానే ఆఫీస్కి రీచ్ అయింది కార్ ఆగడమే తన థింగ్స్ తీసుకున్న చైత్ర లక్కీతో పాటు కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటే వియర్డ్గా చూశాడు రాణా. లక్కీ గురించిన టెన్షన్తో రాణా ఛాంబర్కి వెళ్ళే సాహసం చేయలేదు చైత్ర. తన క్యాబిన్కి వెళ్ళిన చైత్రను డిస్టర్బ్ చేయలేదు రాణా. ఇంపార్టెంట్ వర్క్ అంతా చెక్ చేసి ఉదయ్కి రమ్మని కాల్ చేశాడు. మార్నింగ్ ఇంట్లో జరిగిన దాంతో డిస్టర్బ్గా ఉన్న ఉదయ్, చెప్పండి సార్, ఎందుకు పిలిచారు అంటూ చేతులు ఫోల్డ్ చేసుకొని నిలబడ్డాడు రాణా టేబుల్ ముందు. ఏంట్రా బలిసిందా అని సీరియస్ అయిన రాణాతో, నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని సార్, మాకు బలిస్తే నైట్ టైం మీరు ఎత్తుకెళ్ళి కరిగించేస్తారు కదా అన్నాడు రాత్రికి రాత్రే చైత్రను ఎందుకు ఎత్తుకొచ్చేసావని కార్నర్ చేస్తూ. అందుకే సార్, మా లిమిట్స్లో మేముంటున్నాము అన్నాడు ఉదయ్ విత్ సేమ్ ఎక్స్ప్రెషన్తో. మరి ఇప్పుడు ఉదయ్ క్వశ్చన్కి రాణా ఆన్సర్ ఏమిటి? చైత్రను ఎందుకు తన ఇంట్లో లాక్ చేశాడో ఉదయ్తో అయినా చెప్తాడా? అసలు నిజంగా తన రూల్స్ బ్రేక్ చేసినందుకే చైత్రను లాక్ చేశాడా, లేక ఇంకేమైనా రీజన్ ఉందా? ఉంటే ఏమిటది? లక్కీకి రాణాపై కోపం తగ్గుతుందా? దానికోసం రాణా ఏం చేయనున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.